నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. హిమాలయ దేశం అయినటువంటి నేపాల్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరి జెన్‌జీ కిడ్స్ అయినటువంటి యువతంతా కూడా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకొచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా 26 ఏవైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా బ్యాన్ చేయటంతో అక్కడి యువతంతా కూడా రోడ్డు మీదకొచ్చి వారి యొక్క నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అందులో భాగంగానే వాళ్ళంతా కూడా పార్లమెంట్‌లోకి చొరబడే ప్రయత్నించగా పోలీసులు కూడా వారిపైన లాఠీ చార్జ్ చేయడం జరిగింది. సో, అందులో భాగంగా ఇప్పటికే 14 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. 100 మందికి పైగా కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే సోషల్ మీడియాపై విధించినటువంటి నిషేధం హింసకు కంప్లీట్‌గా దారితీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, స్నాప్‌చాట్ తదితర 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌పై నిషేధం విధించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది యువత అంటే జెన్‌జీ కిడ్స్ ఉంటారు కదా! సో, వీళ్ళంతా కూడా రోడ్ల మీదకొచ్చి నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. అండ్ కాఠ్మండ్‌లోని నేపాల్ పార్లమెంట్ వైపు కూడా నిరసనకారులు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నిరసనకారుల మధ్య ఒక రకమైనటువంటి ఘర్షణలు చెలరేగడంతో దీంతో భద్రతా దళాలు రబ్బర్ బుల్లెట్స్‌తో కాల్పులు జరిపారు. అంతేకాదు టియర్ గ్యాస్ అలాగే వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. ఈ ఘర్షణలో మనం చెప్పినట్టు దాదాపుగా 10 నుంచి 14 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. 100 మందికి పైగా కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. ఆ పరిస్థితిని ముందే అంచనా వేసినటువంటి అధికారులు కూడా సోమవారం న్యూ బనేశ్వర్ చుట్టుపక్కల ప్రాంతాలటువంటి కర్ఫ్యూను కూడా విధించడం జరిగింది. నిరసనలో ఎవరైతే పాల్గొన్నటువంటి వేలాది మంది యువకులు వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. సో, నిరసనకారులు నిషేధిత ప్రాంతాల్లోకి చొరగబడంతో పరిస్థితి అంతా మరింత దిగజారిపోవడంతో సైన్యం కంప్లీట్‌గా రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు పరిస్థితుల నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12:30 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా నగరంలో కంప్లీట్‌గా కర్ఫ్యూ విధించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం నేపాల్ పరిస్థితిని అదుపు చేయడం కోసం ప్రభుత్వం కాఠ్మండ్‌లో కర్ఫ్యూ విధించింది. అలాగే కాఠ్మండ్‌తో పాటు విరాట్ నగర్, భరత్‌పుర, పోఖ్రా వంటి 10 నగరాల్లో కూడా ఆందోళనలు చెలరేగుతూ ఉన్నాయి. ఇక గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఈ నిషేధం మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇంకోటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం వాక్ స్వేచ్ఛను అడ్డుకుంటుందని, వ్యాపారాలకు హాని కలిగిస్తుందని కూడా ఆరోపించడం జరిగింది. ఇక కోర్టు ఆదేశం మేరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కంపెనీలకు 7 రోజుల సమయం ఇచ్చామని, అయితే అవన్నీ కూడా గడువులో నమోదు చేసుకోవడంలో విఫలమైనట్లు కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చెప్పడం జరిగింది. అందువల్లనే సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్‌లో నిషేధించమని ఆ మంత్రిత్వ శాఖకు వచ్చినటువంటి నోటీసులో పేర్కొంది. అయితే టిక్ టాక్‌తో సహా 5 కంపెనీలు మాత్రం ఆ దేశాన్ని పాటించాయి. వాటిపై ఎటువంటి ఆంక్షలు విధించలే. ఇక నేపాల్‌లో పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు విదేశాల్లో నివసిస్తున్నాయి. కొందరు పనిచేస్తూ ఉన్నారు. వారు బంధువులతో కమ్యూనికేషన్ కోసం సోషల్ మీడియా మెసేజింగ్ యాప్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిపైన ఎక్కువగా ఆధారపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడ కంప్లీట్‌గా గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 10 నుంచి 14 మంది చనిపోవడం జరిగింది. 100 మందికి పైగా కూడా గాయాలవ్వడం జరిగింది. మరి ఈ రోజు రాత్రి 10 గంటల వరకు కూడా అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూని విధించింది కాబట్టి మరి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఏంటనేది చూడాల్సింది.